ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్యుల ఒక ఆశయాలు నెరవేరడానికి పునాది వేసే రోజుగా భావిస్తూ వసంత వేళ వసంతం వచ్చింది మనకి. మనం ఇప్పటి వరకు మన ప్రాంతీయాల్లో మనం కార్యక్రమాలు చేయడం జరిగింది. ఒక గిరి ప్రదేశంలో ఓ ప్రకృతితో మమేకమైన వైద్యాన్ని చేస్తున్న మనం ప్రకృతి సిద్ధమైన ఒక గిరి మీద ఒక అడవిలోనూ ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో ఏర్పాటు చేయాలని ఆలోచన వచ్చినప్పుడు నేను మా రాష్ట్ర ఫెడరేషన్లో రాజా సిద్ధార్థ గారు కానీ బీబీడీ రాజ్యాలు కానీ వీళ్ళందరితో సమాలోచన చేసినప్పుడు తమ్ముడు నీ సంకల్పం మంచిది, మంచి ప్రదేశంలో పెడతానంటావు, చేయండి సహకరించిన పెద్దలందరికీ కూడా శిరసావించి నమస్కరిస్తున్నాను. అలాగే నేను చేసే సంకల్పానికి నేనున్నాను అని మరి పెద్దలు మరి గౌరవనీయులు సుమారు 3-4 దశాబ్దాలుగా మన వ్యవస్థకి అనుబంధంగా ఉంటూ రాజకీయ నాయకులే కాదైనా ప్రజాప్రతినిధే కాదు గ్రామీణ వైద్యులకు పెద్దగా ఉన్న మన జనార్దన గారు మీకు మేము ఉన్నామన్నారు. అది కొండంత బలం మనకు. ఇదే కాదు, గ్రామీణ వైద్య వ్యవస్థని వ్యతిరేకించే వ్యవస్థలు ఐఎంఏ ఉన్నా సరే ఐఎంఏ డాక్టర్లు అయ్యండి సామాజిక సేవలో గ్రామీణ వైద్యుల బాధ్యత ఉందని ముందుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో మనకంటూ ముందుకి మన వెన్నట్టు ఉన్న పెద్దలు గోవిందరెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారు, వారికి కూడా ఈ కార్యక్రమాన్ని రావడం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక విషయం, వారు మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మన సోదరులు పడుతున్న బాధలకి అక్కడ మీటింగ్లకు వెళ్ళి వాళ్ళందరినీ చైతన్యం చేసి అక్కడున్న ఐఎంఏ డాక్టర్లను కూడా మీట్ చేసి వాళ్ళని కూడా సమన్వయం చేసిన మహోన్నతమైన వ్యక్తులు. మీ అందరికీ ఒక విషయం తెలుసా, అందరూ ఆంధ్రప్రదేశ్లో యొక్క ప్రతినిధులు మాత్రమే, సభ్యులు కాదు. మీరు 2009లో మనం పారామెడిక్ పెట్టినప్పుడు మనకిచ్చిన సిలబస్, మనకిచ్చిన నాటు సబ్జెక్టు అంతా కూడా తయారు చేసిన మహానుభావుడు బ్రహ్మారెడ్డి గారు. వారితో పాటు 14 మంది కంపెనీతోటి అటువంటి వ్యక్తులతోటి భవిష్యత్తు దశాదిశ నిర్ణయించాలి. దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమైక్యలు సంఘాలు పెద్దలందరినీ కూడా ఆహ్వానించి ఒక ఉమ్మడి కార్యక్రమానికి ముందుకెళ్లాలనే ఆలోచనతో మేము సంకల్పించడం జరిగింది. దానికి మీరందరూ సహకరిస్తున్నందుకు శిరసావించి నమస్కరిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ఫెడరేషన్ కోశాధికారి సత్తా రాజశేఖర్ గారిని వేదిక మీద రమ్మని కోరుతున్నాను. ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిఎస్ కుమార్ గారిని వేదికలో కోరుకుంటున్నాం. దయచేసి మన పెద్దలకి అవసరమైతే మన సీట్లు ప్రొవైడ్ చేసి పెద్దలకి ఇవ్వాల్సిందిగా మనం కూడా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మరొకసారి. అలాగే ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నెల్లూరు సత్యనారాయణ గారు కూడా ఆలోచించడం కోరుకుంటున్నాం సార్. ఫెడరేషన్ మరియు ఉపాధ్యక్షులు వి గోవిందరాజు గారు కూడా వేదిక చూడడం కోరుకుంటున్నాం సార్. మీరందరికీ కూడా ముఖ్యశ్వరరావు గారు కడవలేమని కోరుకుంటున్నాం సార్. ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు నాగపూడి కోటేశ్వరరావు కూడా వేదికలకు కోరుకున్నాం సార్. ఫెడరేషన్ క్రమశిక్షణా సంఘం చైర్మన్ జగన్మోహన్ రమేష్ బాబు గారిని వేదికలకు కోరుకున్నాం సార్. ఫెడరేషన్ అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ కాజామయ్య గారిని వేదికలకు కోరుకున్నాం సార్. ఫెడరేషన్ గౌరవ సలహాదారు డాక్టర్ షేక్ సిరాజ్ గారిని కూడా వేదికలకు కోరుకున్నాం సార్. ఫెడరేషన్ మహిళా అధ్యక్షురాలు మాకినేని మాదిరి గారిని కూడా వేదికలకు కోరుకున్నాం సార్.
ఫెడరేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పోతి ప్రతాపాలను కూడా వేదికలతో కోరుకుంటున్నాం సార్. కార్యక్రమ కమిటీ చైర్మన్ నండూరు రమాశంకర్ గారిని వేదికలతో కోరుకుంటున్నాం సార్. దయచేసి మన ఫెడరేషన్ పెద్దలు ఎవరైనా ఉంటే ఫ్రంట్ రోడ్డు వచ్చి బ్యాక్ రోడ్డుకి వెళ్ళాలని కోరుకున్నాం సార్. మనం ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ఫ్రంట్ రోడ్లో అవకాశం కల్పిద్దాం. అలాగే మీ అందరికీ తెలుసు, పాంప్లెట్ చూశారు, ఆంధ్రప్రదేశ్లో 3 ఫెడరేషన్లుగా గ్రామీణ వైద్య వ్యవస్థను కాపాడుతున్న అనుభవ సంఘాల సమైక్య, ప్రాథమిక వైద్య సంఘాల సమైక్య, సామాజిక వైద్య సంఘాల సమైక్య. అనుభవ సంఘాల సమైక్య గౌరవ సలహాదారు డాక్టర్ ఎల్ఎన్ రావు గారిని వేదికలో చూడాలనుకున్నాం సార్. వారికి కండువాట సత్కరితో అందులో కోరుకున్నాం సార్. అలాగే అనుభవ సంఘాల సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు టీబీ రాజా సిద్ధార్థ గారిని వేదికలో కోరుకున్నాం సార్. అనుభవ సంఘాల సమైక్య అధ్యక్షుడు జిఎస్ ప్రసాద్ గారు వేదికలో కోరుకుంటున్నాను సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ సామాజిక వైద్య సంఘాల సమైక్య బీబీటీ రాజు గారిని కూడా వేదికలో కోరుకుంటున్నాం సార్. పెద్దలు సమైక్య గౌరవ అతిథులు తెలపల్లి రాధాకృష్ణ గారిని కూడా వేదికలో కోరుకుంటున్నాం సార్. రాధాకృష్ణ గారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఎంఎన్ రాజు గారిని కూడా వేదికలో కోరుకుంటున్నాం సార్. ఫెడరేషన్ అధ్యక్షుడు రొక్కో నాగేశ్వర రెడ్డి గారిని కూడా